హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్వీకే జ్యోతి వ్లాగ్స్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈరోజు నేను మా అత్తగారింటి నుంచి మా ఇంటికి వెళ్తున్నాను. అక్కడ 2 days ఉన్నాను. మళ్ళీ మా ఇంటి దగ్గర కూడా ఒక 2 days ఉండి వెళ్దామని వచ్చాను. నా కోసం పిల్లలందరూ బస్ స్టాప్కి వచ్చారు. ఇక బ్యాగ్ తీసుకొని వెళ్తున్నారు అనమాట. ఒక్కొక్కరు ఉరుక్కుంటూ వస్తున్నారు. మా అక్క కొడుకు చూడండి, మా బాబుని ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు. ఇంత ఎండలో వచ్చారు పిల్లలందరూ. ఇప్పుడు టైం అయితే 2:30 అవుతుంది. చాలా ఎండ ఉంది. ఇంటికి వచ్చేసాము. మా మమ్మీ ఎదురు చూస్తుంది మా కోసం. ఇంకా రాగానే మాకు ఫుడ్ పెట్టిందనమాట. మటన్ అండ్ బిర్యానీ చేసింది మా కోసం. ఇంకా తినేసి కాసేపు పడుకొని లేవాలి. ఇంకా మేమందరం కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ పిల్లలతో ఆడుకుందామని బయటకు వచ్చాను. 5 o'clock అయ్యింది. మా నాన్నమ్మని చూడండి, 90 ఏళ్ళు ఉంటాయి మా నాన్నమ్మకి. ఇలా అయిపోయింది. ఎండకి గుండు చేశారనమాట ఆమెకి, చిట అవుతుంది అనేసి. ఇంకా సాయంత్రం పిల్లలతో నేను మా అక్క కూతురు కూడా క్రికెట్ ఆడదామని బయటకు వచ్చాము. ఈవినింగ్ టైంలో మా ఇంటి ముందు చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. మా అక్క కొడుకు పిన్ని క్రికెట్ ఆడదాం అనేసి ఒకటే పట్టుకున్నాడు అనమాట. ఇంకా వాడి కోసం అనేసి నేను వచ్చేసాను. బయట అయితే గాలి బాగా వస్తుంది, మంచిగా ఉంది వెదర్ అయితే. అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే ఏదో అది తెలియని ఆనందం ఉంటుందన్నమాట. నాకైతే చాలా బాగుంటుంది. ఈవినింగ్ అవ్వగానే ఇక్కడికి చాలామంది పిల్లలు వస్తారు ఆడుకోవడానికి. మా రిలేటివ్స్ పిల్లలే వీళ్ళందరూ. ఇంకా అందరు కలిసి ఆడుకుంటారనమాట. నాకు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేను స్కూల్లో, కాలేజ్లో, బీటెక్లో కూడా ఆడాను. మేమిద్దరం 2 overs ఆడదామనేసి అనుకున్నాము. నా 2 overs అయిపోయింది. ఇప్పుడు మా అక్క కూతురిది వీడియో తీస్తుంది ఎవరో కాదు, మా పాప తీస్తుంది. చాలా మంచిగా క్లియర్గా తీస్తుంది అనమాట. నేర్చేసుకుంది అన్నీ. ఇక్కడ కూర్చొని తీయమని చెప్పాను. పాప కూడా ఇప్పుడే లేచింది, పడుకుంది. ఆమె కూడా బాగా అలసిపోయాము. అక్కడ పూజలో అసలు నిద్రనే లేదు. రాత్రి 2 వరకు వాళ్ళు డ్యాన్స్ చేసి అసలు నిద్రనే లేదు. చూడండి పిల్లలందరూ ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో. వీళ్ళు ముగ్గురు అప్పుడే పైకి వెళ్ళిపోయారు. ఈవినింగ్ టైం కదా, చాలా పీస్ఫుల్గా ఉంది మా ఇంటి దగ్గర. ఇంకా స్నాక్స్ ఇచ్చేసి పిల్లలకి, ఇంకా మా మమ్మీ కూడా మార్కెట్కి వెళ్ళింది. ఇంట్లో వీళ్ళిద్దరూ ఇలా ఆడుకుంటున్నారు, మా పిల్లలు, మా బాబు అండ్ మా అక్క కొడుకు. మా మమ్మీ మార్కెట్ నుంచి వెజిటేబుల్ తీసుకొని వచ్చింది. అన్నీ సపరేట్గా పెడుతుంది అన్నమాట ఫ్రిడ్జ్లో. ఇంకా ఈరోజు మాకు డిన్నర్ ఏం చేసిందంటే రొట్టెలు అండ్ చేపల పులుసు. నాకు చాలా ఇష్టం. మా ఊర్లో చెరువు ఉంటుంది. అక్కడ నుంచి ఫిషెస్ చాలా వస్తాయన్నమాట. ఇంకా 2 రొట్టెలు అండ్ చేపల పులుసు అనమాట ఈరోజు. ఇంకా హ్యాపీగా తినేసి టెర్రస్ పైన పడుకోవాలి. ఆ మజానే వేరు. తిన్న తర్వాత మా మమ్మీని కాసేపు ఇలా డ్యాన్స్ చేద్దాం మమ్మీ అనేసి అన్నాను. ఇంకా మా మమ్మీ కూడా రెడీ అయిపోయింది. మా మమ్మీకి కాలు నొప్పులు ఉన్నా కానీ నా కోసం ఇలా ఒక సాంగ్కి స్టెప్ వేసిందనమాట. మాకెవరికి డ్యాన్స్ రాదు, కానీ ఏదో సరదాగా నేను వచ్చాననేసి సంతోషంతో చేసాము మేము. మాకైతే చాలా సరదా అనిపించింది. మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇంకా మేము ఇక్కడ డ్యాన్స్ చేస్తుంటే మా పైన పేపర్లు చింపి వేస్తున్నాడు మా బాబు, మా అక్క కొడుకు ఇద్దరు. ఇంకా మేము ఆపేసి ఇంకా పడుకోవాలి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.